నా పేరు ఇండ్ల సీనమ్మ. మేము ఖాళీగానే ఉంటాము. జగన్ గారి పరిపాలన బాగానే నచ్చింది మాకు. అన్ని పరిపాలన బాగానే ఉంది. అందుకని మేము జగనన్నే గెలిపించుకోవాలనుకుంటున్నాము. గెలిపిస్తాం. వాళ్ళు ఎవరు ఎన్ని అనుకున్నా మాకు జగనన్నే గెలిపించుకుంటాం. మేము మాకు ఎందుకంటే జగనన్న పాలన మాకు బాగా నచ్చింది. మాకు ఇళ్ల స్థలాలు పట్టాలు వచ్చాయి, పట్టాలు వచ్చాయి, అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి, చేయూత పడుతుంది, అమ్మవాడి పడుతుంది, రైతు భరోసా పడుతుంది, విద్యా దీవెన పడుతుంది. అన్ని పాలన మాకు అన్ని అందుతున్నాయి, వాలంటీర్ల ద్వారా అందుతున్నాయి. ఎవరు అభివృద్ధి లేదన్న వాళ్ళకి ఏమన్నా సైట్ వచ్చిందేమో కళ్ళకి. అభివృద్ధి లేదన్న అభివృద్ధి లేకపోతే జనం వస్తారా? రారు కన్నా. డబ్బులు ఇచ్చి పిలిపిస్తానికి ఏమన్నా బర్రెలు సంతలో ఉన్న బర్రెలు మనుషులు అన్నా మనం అన్న కోసం ఎంత దూరమైనా వెళ్తాం. వచ్చేది ఖచ్చితంగా జగన్ అన్నే. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జై జగన్ అంటే కాదు, టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నారు కదా, కలిసి వస్తున్నారు చాలా మంది. రెంటిప్పు వచ్చినా మళ్ళీ మన జగన్ అన్నే వస్తాడు. మన జగన్ అన్నే వస్తాడు. ఎప్పుడు కలిసి కాదు, నలుగురు కలిసి వచ్చినా కూడా సింహం సింగిల్ గానే వస్తుంది. మన జగన్ అన్నే వస్తాడని చెబుతున్నాం మేము. షర్మిలానే నమ్మట్లే జగన్ అంటే మీరు నమ్ముతారా? మేము నమ్ముతాం అన్నా, మేము నమ్ముతాం. సొంత చెల్లి నమ్మపోతే అన్నా మేము నమ్ముతాము. మా జగన్ అన్న వచ్చినాక మా కుటుంబాలు బాగుపడ్డాయి. మా పిల్లలు శుద్ధంగా చదువుకుంటున్నారు, హాస్టల్లో ఉంటున్నారు. ఇవాళ రోజు మాకు ఇళ్ల స్థలాలు లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకే ఇళ్ల స్థలాలు లేవు అన్నా. మేము రోడ్ల మీద కూడా బతికిన రోజులు ఉన్నాయి. మా పసి పిల్లలను పెట్టుకుని ఇవాళ రోజున సొంత ఇళ్లలో మేము ఉంటున్నాం అన్నా. అందుకే మాకు జగన్ అన్న అంటే ఇష్టం. సెంటు స్థలం ఎందుకు సరిపోదు అన్నా? ఇప్పుడు మనకి సిటీలో ఉంటుంది కన్నా, సిటీలో 2,000 3,000 పెట్టి రెంట్లు కొంటున్నాము. దాంట్లో ఎట్లా ఉంటున్నాం అన్నా? చదువుకుపోతున్నాం కదా. ఇవాళ రోజున ఎవరో ఇచ్చిన జగన్ అన్న ఖాళీ స్థలాన్ని కోసం కూడా చెంటున్నారంటే ఎట్టన్నా? అది లేకుండా కూడా బతికిన రోజులు ఉండే కన్నా. రోడ్డు ఏమిటి మనకి కనీసం ఒక 6 అడుగుల స్థలం కూడా లేనప్పుడు కూడా పోలీసులు కొట్టిన రోజులు ఉండే. ఇవాళ రోజున చెంటున్నారు స్థలం కోసం మనం పోతున్నాం అని కాదు, మా బతుకులు మారుతున్నాయి అని వెళ్తున్నాం మేము. మాకు జగన్ అన్నే కావాలి. మళ్ళీ వచ్చేది కూడా జగన్ అన్నే కలిపియాలి. మాకా రైతు భరోసా, పిల్లలకి అమ్మఒడి, చేయూత, విద్యా దీవెన, ఆ పథకాలన్నీ వస్తున్నాయి అన్న. గెలుస్తాడన్న. ఈసారి 175కి 250 వస్తాయి అన్న. పెరుగుతాయి అన్న. మేము గెలిపిస్తామన్నా. ఇప్పుడు మేమందరం కొత్త వాళ్ళమేనన్నా. ఇప్పుడు మేము కొత్తగా వచ్చి గెలిపియాలనే వచ్చున్నాం. మేము ఇవాళ రోజు మేము కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమేనన్నా. మా పక్కన చాలా మంది ఉన్నారు జగన్ అన్న పక్కన. అందరం వేసేవాళ్ళం, ఓట్లు వేసేవాళ్ళం, గెలిపించుకునే వాళ్ళం మేము అందరం. గెలుస్తాడు. జగనన్న. సుబ్బారావు. నేను కాంట్రాక్ట్ పని చేస్తుంటా, రియల్ ఎస్టేట్ చేస్తుంటా. నెంబర్ 1 గా ఉంది జగన్ పరిపాలన. జనాలు వేస్తారు ఓట్లు అయిపోతే ఇంత జనం వస్తారా చెప్పండి? 10 పైసలు కూడా ఎవరికి ఎవరి శాతం ఇక్కడ 10 రూపాయలు ఇచ్చామని చెప్పేవండి. అవన్నీ వట్టి మాటలే. జగన్ మీద అభిమానంతో వచ్చారు ఈ జనం అంతా. నంబర్ 1 గా గెలుస్తాడు. ఇంకా 3 టిప్పులు గెలుస్తాడు. అవి వాళ్ళు కొన్నంత కాంట్రాక్ట్ డబ్బులు ఆడేస్తాడు ఆయన బడికి. కాంట్రాక్ట్ చేసిన బడికి ఇస్తాడు కానీ 10% 20% ఎక్స్ట్రా వేసుకుని కావాలంటే ఇస్తాడు ఆయన. మేము చూస్తల్లా అవన్నీ అయ్యే పనులు వట్టి మాటలు. వాళ్ళు ఏదో గిట్టిన వాళ్ళు 10 మంది చెబుతారు. అవన్నీ వట్టి మాట. జనంలో పేదలకి మంచి పనులు చేస్తున్నాడు జగన్ అన్న. నంబర్ 1 పథకాలు అన్ని పేదలకు అందుతున్నాయి. అది నంబర్ 1 గా గెలుస్తాడు. ఇంకా 3 టిప్పులు జగన్ అన్నే గెలుస్తాడు. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తారు కదా. ఏం లేదు బీజేపీకి ఏం లేదు. శూన్యం. జనసేనకి శూన్యం. జనసేన ఎక్కడన్నా గెలిచాడా? వార్డు నెంబర్ గా గెలిచాడా? ఎమ్మెల్యేగా 2 సార్లు నిలబడ్డాడు, గెలిచాడా చెప్పు? నా బొట్టోడు గెలిచాడు. జగన్ పవన్ కళ్యాణ్ గెలిచాడు ఎక్కడన్నా 2 సార్లు నిలబడి? ఏదన్నా ఒట్టి మాటలు ఏది గెలిచినా ఇవాళ కాపు లేదు, కమ్మ లేదు, అందరికి పట్టాలు ఇస్తున్నాడా? మాది త్రోగుంట. పక్కా తెలుగుదేశం నాయకులకు కూడా పట్టాలు ఇచ్చాడు ఇవాళ.
మీకు ఆ సంగతి తెలుసలేదు. ఓకే. పార్టీలతోటి ఇదేం లేదు. జగన్ అన్న నెంబర్ 1 గా పరిపాలన చేస్తున్నాడు. అది మళ్ళా గెలుస్తారు. మళ్ళీ గెలుస్తాడు. ఇంకా 3 ట్రిప్పులు గెలుస్తాడు. ఎదిరిచ్చే వాళ్ళే లేరు. నెంబర్ 1 గా పరిపాలన, నెంబర్ 1 గా పేదలు బాగుపడుతున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లో పేదలు అల్లాడిపోయారు. అది. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎలా ఉంది బ్రో జగన్ గారి పరిపాలన? ఎలా అనిపిస్తుంది? జగన్ మీటింగ్ పరిపాలన మాత్రం నెంబర్ 1 అన్న. అది ఎంతమంది వాళ్ళు గెలిచినా గానీ, చంద్రబాబు గెలిచినా గానీ, పవన్ కళ్యాణ్ గెలిచినా గానీ ఒక్కడైనా సిద్ధంగా రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఒంగోలులో అయితే మొత్తం ఇళ్ల స్థలాలు అందరికి 2,000 దాకా ఇచ్చాడన్న. వాళ్ళు కూడా మేము సిద్ధం సంసిద్ధం అంటారు కదా. సంసిద్ధమైన ఏదైనా ఈ ట్యాప్ మాత్రం జగన్ అన్న కన్ఫామ్ అన్న. అది ఎందుకని? ఏం చదువుతున్నావు బ్రో? నేను బీటెక్ కాలేజ్ చదువుతున్నాను, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అన్న. మరి జాబులే లేవు, అభివృద్ధి లేదు ఆంధ్రాలో అంటారు. వస్తాయి అన్న జాబ్లు. ఈ ట్యాప్ ప్లేస్మెంట్స్ 2024 ట్యాప్ జగన్మోహన్ రెడ్డి గెలిచిందంటే ప్లేస్మెంట్స్ ఫుల్ ఉంటాయి అని చెప్పుకొచ్చాడు అన్న. విద్యాదేవన్ గానీ, వసతిదేవ్ గానీ మాకు అన్ని పడ్డాయి అన్న. అది. నువ్వు 10th వరకు చదివినప్పుడు ఏమైనా పడ్డాయా? 10th లో గానీ నేను 2019లో 10th చదివా అన్న. అమ్మఒడి అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి వరుసగా ఏం పడ్డాయి. జగన్ అన్న పాలన అమ్మఒడి అంటే మీ క్లాస్ అందరి పడ్డాయా? పడ్డాయి అన్న. ఇంటర్మీడియట్ లో మొత్తం జగన్ అన్న పాలన మాత్రం నెంబర్ 1 అన్న. ఈ టాప్ ఖచ్చితంగా జగనే అవుతాడు. యూత్ అంతా జనసేన గ్రూప్. ఏ జనసేన ఏదైనా యూత్ దే ఉందన్న. మొత్తం అందరు పెద్దోళ్ళు మొత్తం ఈ జగన్ కళ్ళే ఉంటే. ఇప్పుడు మొన్న రాప్తాల్లో మీటింగ్ పెట్టిన 10,000 లక్షల మంది పైన వచ్చారు. మరి ఇంకా నిజంగా